అంగసా నది సక్కటి గుడి కంగసా నది సన్నపురే కెంగసా ముచ్చల ముని గంగుంగసా అచ్చము తెల్ల జీరెంగసా నది వద్దాల రైకెంగసా నది సల్ల పండు అంగసా నది సగడి కోనేరుంగసా నది బతుకమ్మ బండంగసా 10,000 నీకుంగసా అడవికి తలుసూరుంగసా నది వాతండకాయంగసా భూమికి తలుసూరుంగసా నది భూపతి గడ్డింగసా తల్లికి తలుసూరుంగసా నది ఒక్క పెద్దమ్మంగసా నది ఒక్క కాలమ్మంగసా నది కనుక దుర్గమ్మంగసా నది భుజుల మంకాలింగసా నది ఒక్క మంకాలింగసా అగసరడోలు మీకుంగసా 10,000 వాకంగసా గోలు కండలాన అంగసా గొప్పైన ఎల్లమ్మ అంగసా మక మాసిదులాన అంగసా నిన్ను మకరనున్న అంగసా చనుమానరకిల అంగసా నువ్వు నేనున్న మక అంగసా బల్కంపేటలోన అంగసా బయల నువ్వున్న మక అంగసా భువనగిరి గుట్ట అంగసా నీ బొడ్డు గంటక అంగసా రాగిరి కట్టకు అంగసా ఇక నేనున్న దాన్ని అంగసా అవతారం ఎత్తిన అంగసా నేను వారి శక్తిని అంగసా విద్య చెప్పినోడ అంగసా నది వీరంజనేయులు చదువు చెప్పినోడా ఒరి శివుడా రథమసిన బ్రహ్మ గీత గీసిన విష్ణు నది విష్ణు విస్పార నది బ్రహ్మ ముగ్గురు నది కై మూర్తులందు ఇక నాకన్న తండ్రి 3 గున్నలను ఉన్న నది ముతలింగమ సరి గట్టులింగమ అడ్డనామాలవాడ 10,000 నైనా చేతుల జాలి శంభు జంగమే శంభు నీరి దాచి బట్టలు నీ ముక్కుల గండమాల ఇప్పుల రాసపుండు ఇంపైన తండ్రి విరా బయట నువ్వు ఉన్నమమ్మ బంగారి పర్వతమ్మ నెత్తిల గంగదేవి పెసబోయిని బిడ్డ నది మానేటి గడ్డ మరి మా నంబు తల్లి నా తల్లి గంగమ్మ ఆకు తప్పలేను అద్దతి తప్పలేను అగ్గి మీద కుకిలము నా ఓము గుండాలు నీ పాల గుండాలు నా అగ్ని గుండాలు నీ పాల గుండాలు 10,000 నీకు ఉరుగా సెటిదానా చెల్లబుర పోసమ్మ పలు మందిగా సెటి తమ్ముడు పోతలింగన్న తుమ్ము కావాలన్నవరా తమ్ముడు రాజా 10,000 నీకు నేను కట్టాక ఉన్నా నిన్ను కట్టమేసిని నిన్ను కంచల్ల ఉన్నా నిన్ను కచ్చమేసిని నేను గాడిలో ఉన్నా నిన్ను గాడి మేసినిరా నేను తోటిలో ఉన్నా నది తొట్టికి కొన్న మామిడాకు నేను తిరిగేటి దాన్ని 10,000 మీకు అడ్డపాట మీద ఇక నేనున్న కనుక బల బంగారి మేసి అవతారం ఎత్తిన 7 అవతారములు నేను ఎత్తేటి దాన్ని తుమ్ము తీసే కొడుకులని ఇప్పుడు దెబ్బ కొట్టి ఇంపైన అరగింపు ఇక తీసుకునేదాన్ని పువ్వు దుడ్డలు నాయి ఎడ దుడ్డలు నాయి తొలసూరు బలసూరు నరబోనంబు నాది నరబోనంబు దీని నలికెళ్ళి తీసేదాన్ని ఎడ దుడ్డాలు దీని ఏ పాటలే ఉంటా పెద్ద పోతూర నాది పెరుగు సద్దులు నాయి పుట్టకు పుట్టాడు పచ్చదున్నాల గడిక ఇక నారాగింపు నవ్వులి మింగదాన్ని ఆకసరి నూలు నీకు ఒగ్గు చెక్కుల వాడ మొగ్గు చెక్కులు నాయి ఒరి మేన మామ 10,000 నీకు కట్టి కొంగాడి వాడ 10,000 నీకు నా కాళ్ళు మెట్ట తుట్ట పిరుగుల బట్టి కాళ్ళు మెట్ట పెట్టిన నాకు మామూల బట్టి నది కట్లు కట్టిన జరిపోతుల బట్టి జంజరాలు వేసిన నేను ఆదిశక్తిని నేను తలసినోళ్ళకే నేను తల కిందనేమో నేను తాసనాయుత నేను తలవనల్లాకు నేను ఆదిశక్తిని నా మయ్యలు కొడుక ఎవరు దొరకబడరు ఎవరికి దొరకనియ్య అంతు లేకుండా నేను పెద్ద పులి మీద అటలాడి
దాన్ని ఇంగస దున్నపోతును మీద అంగస దుంకులాడిన దాన్ని ఇంగస నిన్ను అది వేసి రంగస నిన్ను అమ్మవారిని రంగస 15 సంది ఇంగస పడవు పెట్టిన అంగస గడబట్ట కట్టిన వాడిని అది అది ఏమి చేస్తుందని పంతం కట్టింది కొడుక అంగస ఇవాళ నా ఎదురుకు వస్తానికి మీకు దమ్ము లేదారా ధైర్యం లేదారా మీకు అంగస శ్రీ 1 2 అంగస నది మధ్యాల 3 అంగస నది మేలకపోతూ అంగస నది వనరాగ రాజా అంగస పసి పిల్లలున్నారు అంగస పై గోడలున్నారు అంగస నువ్వు 4 రోజుల సంది అంగస పిల్ల కళ్ళల్లోనేమో అంగస ఆటలాడుతున్నావు అంగస అదే వాట పాటలతో అంగస ఆనందంగా ఉండు అంగస అందరికట్ల నువ్వు అంగస ఇక వడబోకు అన్న అంగస ఇది పుట్టిననేమో అంగస ఇది మీకు బావానే అంగస కొట్టేస్తారన్న అంగస ఈ కురులేని మన చూడు అంగస నరులు నాలిక ఇలా నమ్మద్దు అన్న నా అన్న నాగరాజా నువ్వు ఎక్కడున్నావు నీ దారి నీకు మేము వెళ్ళిపోయినాక అంగస నా సరిదండి రారా అంగస నా అన్న నాగరాజా అంగస శ్రీ 1 2 అంగస నన్ను ఏనాడైతే కలియాప మీద నా సవారిదుడు కట్టి పెట్టిపోయిందో దాని మీద ఆటలు ఆడుతున్నావన్న ఇక దాని మీదకి వెళ్ళి దిగన్నా అంగస నా అన్న నాగరాజా అంగస ఎందుకు తల్లి ఆయన సపరేట్ గుడి కట్టించాం ఆ గుడిలో ఉండమని అంతే కళ్ళతో వాళ్ళకు లైవ్లో కనబడుతుంది కదా.
రెండు మధ్యన మూడు మేలొక పొద్దు అందుటికి నేనే ఉన్నా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే 3 లక్షలు లేదు మాట్లాడుతున్నా గోపురం లేని ఈగిరం పెట్టలేవు అని పంతంగా నది మారేటి గడ్డ గంగమ్మ తల్లి అక్కడ తెచ్చిన నన్ను ఈ ఊరు పెద్దలు అందుకే అన్ని ఊరు బాగుపడుతుంది ఈ ఊరు బాగుపడతలేదు నాకు రెండే చేస్తుంది ఒకటి రెండు నైద్యం పెట్టినా ఇంతైనా సరే గట్టిగా అట్లా పెరిగేసి సరే నాకు శాంతి
ఇప్పుడు గురువులు అంటే రేపు బెల్లం అల్లం అన్ని నాకు ఆడబెట్టి ఆలస్యమైన అంగరంగ వైభవంగా అన్నారాయి చెరువు శ్రీ శ్రీ కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్ట ఎంతో ఉన్నతంగా మహోత్సవంగా జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు చిన్న పెద్ద అందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు. ఇది మా తల్లిగారి చేతుల మీదుగా జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మొదటి బోనం సమర్పించడం జరిగింది. జై కట్టమైసమ్మ తల్లి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విగ్రహదాతలైనటువంటి అమ్మవారి విగ్రహదాత చిన్నంరాజు సాయినాథ్ గౌడ్ గారికి మరియు మానసాదేవి విగ్రహం బహుకరించిన కౌకుట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనము కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ మహిళలందరూ కూడా కట్టమైసమ్మకు బోనాలు సమర్పించడానికి బోనాలు కూడా మనము సిద్ధం చేశారు. బోనాలన్నీ కూడా మహిళలందరూ కలిసి ఒకటేసారి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకోవడానికి సిద్ధంగా రెడీ అయ్యారు. కాబట్టి మరి వీరు బోనాలు ఈరోజు చేయడానికి కారణం ఏంటి, ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అయినదన్నది మరి ఇక్కడ వీరి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీరు మీ పేరు? బోనాలు చాలా మంచిగా వచ్చానయ్య. మీ పేరు? నా పేరు సంధ్య, తోట సంధ్య నా పేరు. చాలా మంచిగా తీసుకొని వచ్చు. మేము చాలా మంది తీసుకోవచ్చు. ఇక్కడ దారి లేక చాలా ఇబ్బంది పడి ఇప్పుడు రాకలేకపోతున్నాం అంతే. కానీ పెద్ద మనుషులు ఉండి ఏం చేయలేదు. కానీ ఇంకా నయమే, వీళ్ళు చేసిన బట్టికే ఇంకా నయమే. దేవుడు లోపల నిలిచినాడు. ఎన్ని సంవత్సరాలు ఈ గుడి ప్రతిష్ఠ? ఇప్పుడు నేను చేయబట్టి కూడా 20 ఏళ్ళు దాటిపోయినాయి, 30 ఏళ్ళు కూడా దాటుతున్నాయి. అంటే విగ్రహ ప్రతిష్ఠ 3 రోజుల కింద అయింది. 3 రోజుల కింద అయింది. కానీ అమ్మవారికి మంచిగా తెచ్చిర్రు, మంచిగా కూర్చోబెట్టిర్రు. ఆడవాళ్ళైనా సరే చాలా మంచిగా చేసిర్రు. నాకైతే చాలా సంతోషము. మళ్ళీ నా కొడుకు పెళ్ళి అయితే ఇంకా నేను అమ్మవారికి బియ్యం పోస్తాను, నేను మంచిగా భోజనం చేస్తే మంచిగా చేస్తా. మీరు చెప్పండి అమ్మ, మరి అమ్మవారికి కట్టమైసమ్మకు? నాకు 7 ఏళ్ళ పాపకు వచ్చింది. 11 ఏళ్ళ నుంచి నేను బోనం తెచ్చిన. అప్పుడంటే దారి ఉండే, నేను ముందు వస్తుంటే నా వెనక మంది 20 మంది వచ్చిర్రు. ఇప్పుడు 14 ఏళ్ళ నాడు పెద్ద మనుషులు గుడి కడతామని గులగొట్టిర్రు. వాళ్ళు పట్టించుకోలేదు, ఖాళీ స్లాబ్ పోసి వదిలేసిర్రు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ నాకు ఏం ముందు జరగనిస్తలేదు, నాకు హెల్త్ బాగుంటలేదని మేము పట్టించుకొని మా కుటుంబ సభ్యులు మొత్తము ఇప్పుడు నెల సంధి పిల్లలు తల్లులు అనకుండా అడవి ఆగమాయకుండా మేము అంతా కష్టపడుకుంటా గుడి నిలబెట్టినాము. అమ్మవారిని తెచ్చినాము, సమర్పించినాము. ఈరోజు బోనాలు కూడా ఎక్కించినాము. దారి లేక అందరూ ఎట్నుంచి రావాలని అడుగుతున్నారు మాకు ఫోన్లు చేసి. వాళ్ళకి దారి తెలుస్తలేదు. దయచేసి అందరూ పెద్దలు చిన్నలు అందరికీ దేవతనే, నాకు ఒక్కదానికే కాదు, అందరు కలిసి నాకు తవ్వేస్తే నా వెనుక 50 మంది బోనాలు వస్తాయి. నా ఒక్క బోనమే కాదు, నాగారం మొత్తం గ్రామం అంతా కట్టమైసమ్మకు బోనాలు తెస్తారు. దారి లేకనే అందరు వెనుకకు పోతున్నారు. ఇప్పుడు మరి బోనాలు అంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారా? ఈ ఒక సంవత్సరం చేస్తాము. తోవదైపోయినా కానీ బండ్ల మీద పెట్టుకొస్తున్నాము, కాళ్ళల్లో పెట్టుకొస్తున్నాము. వర్షం పడితే ఆ బురదలకి అని పడుకుంటా లేచుకుంటా కూడా ఒక్కొక్కరు బోనాలు పలగొట్టుకొని కూడా పచ్చలు తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కించిపోతున్నాము. కానీ పోయినాం చాలా మంచిగా చేస్తున్నాం. సంవత్సరం చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. కొంచెం దారి చూపిస్తే మాకు చాలా, వాళ్ళ పెద్దలకు చాలా అది అవుతుంది. మాకు దారి లేక చాలా కష్టపడుతున్నాం. చుట్టూ తిరిగి రావాలంటే ఇప్పుడు నేను బోనాలు చేయాలంటే నాకు చేయలేకపోయినా, నేను మా బిడ్డ రావాలంటే కూడా రాలేకపోయింది ఆమె. ఇప్పుడు బోనాల పండుగకు నేను చేయాలంటే చేస్తా. కానీ నైజం అయితే తల్లికి ఎక్కించిన, శాఖ పోసిన, తల్లి చూడాలి నన్ను అంతే. కానీ పెద్దల దయ ఉండి కూడా దారి చూపించాలి, మాకు దారి చూపించాలి. ఇప్పుడు ఎంతమంది బోనాలు మీరు సమర్పిస్తున్నారు? 9 మంది. 9 మంది బోనాలు సమర్పిస్తున్నారు. అయితే 9 మంది కూడా మా వారికే, మా వాళ్ళే అందరు, మా కుటుంబ సభ్యులే.
అంటే ఇంకా మరి గ్రామాలు మొత్తం నాగరం మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపాలిటీ అందరికీ తెలుసా మరి ఇక్కడ కట్టమైసమ్మ ఉంది? అందరికీ తెలుసు. కౌన్సిలర్లో చెప్పినాం, చైర్మన్లో చెప్పినాం, అందరికి చెప్పినాం, మైక్లో చెప్పినాం, ఫోన్లలో పెట్టినాం, అందరికి తెలుసు. కాకపోతే నిన్న మొన్న అందరు వచ్చిర్రు. ఈరోజు మాత్రం ఇది మహిళలది కాబట్టి పొద్దున వచ్చిపోయారు, కానీ ఇప్పుడు ఎవరు రాలే, వస్తారో మరి తెలియదు. మరి ఇప్పుడు బోనాలు సమర్పించుకున్న తదుపరి కార్యక్రమం ఏముంటుంది మళ్ళీ? ఇంకేం లేదు, బోనాలు సమర్పిస్తాము, అమ్మవారికి ఎక్కిస్తాము, ఎవరి ఇంటికి అలా పోతాం. మరి నిత్యం ఎవరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ గర్భగుడిని కడిగి మేమే చేస్తాం. యాదవ్ అని చేస్తారు. యాదవ్. ఓకే అమ్మా. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.